గిరిజనులకు ఇల్లు ఇచ్చేదానికి. జేఈనికి అగ్గేసాడు హౌసింగ్ జేఈని ఎమ్మెల్యే ఇద్దరునే. ఏంటి హౌసింగ్ ఇన్ని శాంక్షన్ అయినాయి కదా, ఇన్ని శాంక్షన్ అయిన పట్టుకెళ్ళాడు లిస్టు. ఎమ్మెల్యే గారు ఇక మన నియోజకవర్గం మొత్తం ఇల్లు శాంక్షన్ అయినాయండి, ఇవన్నీ మొదలెట్టించాలండి అండి. ఇలా చూసి బాగుందయ్యా శాంక్షన్ అయినా లేవయ్యా, ఆగేది ఇల్లు కట్టుకుంటాడు నాకేటి అని అడిగాడట. అదేటండి నాకేటండి అన్నాడట. అంటే నాకేట అంటావేటయ్యా, ఏదో ఇల్లు కట్టినప్పుడు మరి లోకల్ ఎమ్మెల్యే కదా, ఏదో చూడాలి కదా అన్నాడటండి. సార్ అది యూనిట్ కాస్ట్ చాలా తక్కువ అండి, వాళ్ళు కట్టుకోవడమే కట్టుకోలేరండి, కట్టుకోలేకపోతే మేమే ఏమన్నా తాపి మీద మూపెట్టి ఏదో చేస్తాం, తాపి మీద మూపెట్టి కట్టినా సరే మళ్ళీ ఇల్లు కలవడం ఎంతో కొంత రిటర్న్ ఆడికి ఇస్తాడండి. మళ్ళీ ఈ బిల్లు కాకుండా ఎంతో కొంత 20,000 10,000 మళ్ళీ చేతులు ఎత్తుకుంటే ఇల్లు కంప్లీట్ అవుదండి అన్నాడట. ఎవరు కడుతున్నాడు అన్నాడట. తాపి మీద కట్టుకున్నాడు. తాపి మీద కడుతున్నాడు కదా, ఆడు కడుతున్నాడు ఎంతో కొంత మిగులుతుంది కదా, ఆడిని 5,000 తెమ్మను ఇంటికి అన్నాడట. అంటే జైలు డిగ్రీలు ముక్కు మీద వేసుకున్నారండి ఏడుపాళ్ళు. నువ్వు నాకు 5,000 ఇస్తే కానీ మర్యాద ఉండదంట, ఎన్ని ఇల్లు ఉంటే అన్ని 5,000 ఇమ్మన్నాడట. అంత దౌర్భాగ్య పరిస్థితికి దిగజారారంటే ఆ తాపి పని కష్టం చేసుకుంటే కష్టం మిగులుతుందని చేస్తాడు. వాడి దగ్గర ఉన్న వస్తువులు అద్దె మిగులుతుందని చేస్తాడని తాపి మిత్రి, ఏమి మిగులుతుంది కాలనీకి డబ్బులు. ఈ రకంగా చేస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం.